వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల అదృష్ట రేఖ. శివరాజు సుబ్బలక్ష్మి గారు రచించారు. 1970లో వచ్చిన నవలండి. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. ఎవరికైనా ఏదైనా మేలు జరిగితే అదృష్టం అంటే వాళ్ళది అంటారు పెద్దలు. కీడు జరిగితే వాళ్ళ పోకిళ్లకు వేషాలకు తగ్గట్టు జరిగింది అంటారు ఆ పెద్దలే. జీవితంలో కోరినవి లభించని వ్యక్తి తనకు అదృష్టం లేదు కాబోలు అని సమాధాన పడతాడు. తను కోరినవి సాధించినప్పుడు తన శక్తి సామర్థ్యాల్ని తెలివిని మెచ్చుకుంటాడు ఆ వ్యక్తే. మొత్తానికి మనుషులు పరిస్థితులు తమకి అనుకూలించినప్పుడు అదృష్టాన్నో విధినో కర్మనో అడ్డం పెట్టుకోవడం మామూలు. మరొకటి, మంచివారికే కష్టాలు అంటారు. అంటే మంచివారికి అదృష్టం అట్టే కలిసిరాదని అందులో ధ్వని. శీలం కలవాడు మంచివాడని అంగీకరించినట్టయితే అలాంటి వ్యక్తి తాత్కాలికంగా కొన్ని కష్టాలు ఎదుర్కోవలసి వచ్చినా బాహ్య జగత్తులో కాకపోయినా అంతరంగంలో విజయము శాంతి సాధించి జీవన సాఫల్యం పొందుతాడు. అనుకూల పరిస్థితులేమీ లేకపోయినా వరలక్ష్మిని అదృష్టవంతురాలు అంటూ వచ్చారు నలుగురు. ఆమె అలాంటిదేమీ అనుకోవడం లేదు. దానిని గురించి వెత్కరించే జిజ్ఞాస ఆమెలో ఇంకా ఏర్పడలేదు. తనలోకి తాను చూసుకునే శక్తి ఆమెకింకా అలవడలేదు. పరిసరాలపైనే ఆమె చూపు. ఆ రోజు ఆదివారం. వరలక్ష్మి వంతెన దగ్గరికి చేరేసరికి సంధ్య వెళుతూ వెళుతూ నదిలో నీటిని ఒక్కసారి వెలిగించింది. అది గోదావరి పాయ. వేసంగి తీవ్రతకి తట్టుకోలేక నదిలో నీటిపాయ ఒదిగి ఒదిగి మధ్యకి చేరుకుంది. ఎన్నో రోజుల తర్వాత పద్యం తిన్న రోగి కళ్ళల్లో కదిలే తేట చూపులాగా ఇసుకలో వంపులు తడిమి చూసుకుంటూ నెమ్మదిగా పల్చగా ప్రవహిస్తోంది. విశ్రాంతి కోసం నదిలో దిగిన సూర్యబింబం చూర్ణరంగు వస్త్రం ఇసుక తిప్పలపైన పరచి నీళ్లతో దోబూచులాడుతూ సంధ్య కోసం నిరీక్షిస్తోన్న దృశ్యాన్ని చూస్తూ వంతెన చివర పెట్టగోడని పట్టుకుని నిలబడింది వరలక్ష్మి. రెండెడ్ల బళ్ళు గంటల చప్పుడు చేస్తూ పెద్ద సైన్యంలా చాలాసేపటి నుంచి వెళుతున్నాయి. వెనకొచ్చే బళ్ళు దూరంగా కనబడుతున్నాయి. ఇంకా ఎంతసేపు నిల్చోవాలో అనుకుంటూ కొమిట కొంగులో పోసుకున్న మల్లె మొగ్గల్ని ముందుకు తీసుకుని ముచికలు గిల్లి కిందకి వదిలేస్తూ వెళ్లే బళ్ళని లెక్క పెడుతోంది. దూరంగా కారు చప్పుడు వినిపిస్తోంది. తను వెళ్లేందుకే దారి లేదు. కారు ఎలా వెళుతుందని మరోసారి వంతెన చివరికి వంగి చూసింది. చీమల బారుల బొళ్ళు వస్తూనే ఉన్నాయి. దూరంగా నీళ్లలో కొంగలు రెక్కలతో చేసే చప్పుడు బండి ఎడ్ల గంటల రవళితో చేరి గాలిలో దూరంగా జారిపోతున్నట్టుంది. చీకటి వెలుతురుతో చెలగాటమాడుతూ ఇసుక తిప్పల మీద బూడిదరంగు పూస్తూ నది ఒడ్డుకు చేరింది. చీకటిని కవ్విస్తూ వెలుతురు దూరంగా జరిగిపోతోంది. కొంగలు బారులుగా ఎగురుతూ మల్లె మొగ్గల దండ పైకి విసిరినట్లు గుంపుగా దూరంగా జరిగిపోతున్నాయి. ఈసారి కారు హారన్ గట్టిగా మోగింది. ఎడ్లు దారి వదిలి బళ్ళని పక్కకు లాక్కుపోతున్నాయి. బళ్లలోని వాళ్ల అరుపులు, కొరడాలతో చేసే చప్పుళ్ళు, పిల్లల ఏడుపులు అన్నీ కలిసి చెవుల్లో హోరొచ్చినట్టయి భయంతో గోడని ఇంకా గట్టిగా పట్టుకుంది. వెండి కొండల్లాంటి ఎడ్లు బండిని ఈడ్చుకుని మీదకి రావడం చూసి వణికిపోతూ మాట కోసం పెనుగులాడుతోంది. తల తిరిగినట్టయి కళ్ళు మూసుకుంది. ఒళ్ళు మొద్దుబారినట్టవుతోంది. పిలిచినా పలికేందుకు ఎవరున్నారు? వరలక్ష్మి కళ్ళు తెరిచి స్పృహొచ్చేసరికి పెద్దండ్రి జానకరామయ్య తడిబట్ట నుదురు మీద పెడుతుండడం చూసింది. లేచిన వేళ మంచిది. పిల్ల నిష్కారణంగా చచ్చిపోను. ప్రమాదాలు ఎలా వస్తాయో అంత సూక్ష్మంగానే తప్పి బయటపడతాం, యోగం బాగుంటే. ఇంతకీ దైవ నిర్ణయం. మన చేతిలో ఏముంది చెప్పండి బావగారు అని పెత్తండ్రి అండం వరలక్ష్మి విని చుట్టూ వాళ్ళని చూస్తూ నెమ్మదిగా పెత్తండ్రి ఆసరాతో లేచి కూర్చుంది. బట్టలకి ఒంటికి అంటిన ఎర్రమట్టిని దులుపుకుంటూ. పెదనాన్న చుట్టాలు పెద్దమ్మ చుట్టాలు అంతా ఇంచుమించు తనకు తెలుసు కదా. మరి పెదనానికి ఈ బావెవరు అనుకుంది. తను చూసి ఉండకపోవచ్చని సరిపెట్టుకుని గాలితో చెలగాటమాడుతూ నుదురు మీద పడే జుట్టుని వెనక్కి తోసుకుంది. తలలో బాధగా ఉంది. చేత్తో తల తడుముకుంది. తడిసిన జుట్టుకి మట్టి చేరుకుని అట్లా అయింది. రక్తపు చుక్కలు జారుతూ జాకెట్ని తడుతున్నాయి. బట్టల మీద మరకలు చూసుకుంటే వరలక్ష్మి కళ్ళు నీళ్లతో నిండాయి. ఆ అమ్మాయిని ఇంటి దగ్గర దింపి పిన్నిని చూసి వెళదాం అన్నయ్యారా? ఈవిని కూడా చూసిన గుర్తు రావడం లేదు వరలక్ష్మికి. మీరంతా ఎక్కండి కారులో. ఆ మర్రి చెట్టు దగ్గరే అంటున్నారుగా, 7 సంఖ్య బాగా లేదు. ఈ 4 అడుగులు నడుస్తాను. ఆ అమ్మాయి తల మీద ఈ తడిగుడ్డ పెట్టండి, రక్తం ఇంకా వస్తున్నట్టే ఉంది అంటూ అంగవస్త్రం అందించాడు ఇంకో ఆయన. ఆయన మా వశిష్ఠుడు గారు అంటూ జానకిరామయ్యకి చెప్పింది ఆవిడ.
వరలక్ష్మిని చేయి పుచ్చుకుని లేవదీశాడు పెద్దండ్రి. కింద మట్టిలో కలిసి పరిచినట్టున్న మల్లె మొగ్గల్ని చూస్తే దుఃఖం ఎక్కువైంది. మట్టి కొట్టుకున్న అక్కడక్కడ తెల్లగా మెరుస్తూ జాలిగా చూస్తున్నట్టున్నాయి. వాటి కోసమేగా తనక్కడికి రావడం. ఆ రోజు పువ్వులు తనకి దక్కనందుకు మనసు విలవిల్లాడింది. తను అన్నీ కోసుకుంటుందని ఆ రాజ్యం పెద్ద గుడ్లు పెట్టుకుని చూసింది. పోనీలే, పోతే పోని, రేపు అప్పిని పంపి అన్నీ కోసుకురమ్మనాలి అని సమాధాన పడింది. అన్నయ్య, దీని పేరు మేనత్త పేరే అన్నావు కదూ అంటూ వరలక్ష్మిని కారు దగ్గరికి నడిపించుకుని వెళ్ళింది ఆవిడ. కారాగిన చప్పుడుకి ఇంట్లో వాళ్ళంతా గుమ్మం దగ్గర చేరారు. వరలక్ష్మిని మెట్ల మీద చూసి వెంకయ్యమ్మ గారు, అయ్యో వరాలు, ఏమైందే, ఆ రక్తమేమిటే అంటూ గుండెలు బాదుకుంటూ వచ్చి వరలక్ష్మిని దగ్గరికి తీసుకుని గుండెలకు అదుముకుంటూ ఏడుపు మొదలు పెట్టింది. నువ్వు గాబరా చేకు, అసలేది భయపడుంది. పిల్ల బతికి ఇంటికొచ్చినందుకు సంతోషించు అని తల్లిని మందలించి, చూడమ్మా, ముందు వేడి నీళ్లతో దెబ్బ తగిలిన చోట తుడిచి దాని బట్టలు మార్పించు అని వరలక్ష్మిని లోపలికి పంపాడు జానకి రామయ్య. డాక్టర్ గారికి కబురు పెట్టావా అని వెంకమ్మ కొడుకుని అడిగింది. ఈ పాటకు వస్తూనే ఉంటారు అని సమాధానమిచ్చి, ఇదిగో ఇలా చూడమ్మా, ఎవరొచ్చారో చూసావా అని తల్లిని అడిగాడు జానకి రామయ్య. ఎవరు? దశరథరాముడు కదూ, ఎన్నేళ్లయిందో చూసి అంటూ వెంకమ్మ గారు దగ్గరకొచ్చింది. అల్లుని చూస్తూ పిన్ని నన్ను మరిచిపోయినట్టుంది. నువ్వు వచ్చావా పార్వతమ్మ తల్లి, మీ పిన్ని ఈ కష్టాలన్నీ భరించేందుకే బతుకుందనుకో. కొన్ని సంగతులు వింటున్నా అర్థం కావడం లేదు. చూడలేదే తల్లి మిమ్మల్ని. లోపలికి రండమ్మా, నిల్చునే ఉన్నారు అంటూ వెంకమ్మ లోపలికి పిలిచికెళ్ళింది. జానకిరామయ్య శేషమ్మని పిలిచి దాహానికి తీసుకురమ్మని చెప్పి దశరథరామయ్య యోగక్షేమాలు అడగడం మొదలు పెట్టాడు. దశరథరామయ్య తను ప్రస్తుతం కాకినాడలో ఉంటున్నట్టు చెప్పి పిల్లలంతా పెద్దవాళ్లైనట్టే లెక్క. పెద్దవాడు సుబ్రహ్మణ్యం బొంబాయిలో ఉన్నాడు. రెండోవాడు ప్రభాకరం కాకినాడలోనే ప్రాక్టీస్ పెట్టాడు. ఈ అమ్మాయి శాంత మా రెండో కాళ్ళు. వాడు మా మూడో అబ్బాయి రమణారావు. ఈ సంవత్సరం బిఏ పరీక్షకు వెళ్ళాడు. ఇక నాలుగోవాడు ఆనందరావు. ఇంటర్ ఈ సంవత్సరం పూర్తి చేస్తే దేనికి పంపేది ఆలోచించాలి. ఇంజనీరింగ్ చదివించాలనుంది. కాకినాడలోనే సెటిల్ అయిపోవాలని పోయిన 7 ఇల్లు కట్టించుకున్నా. సర్వీస్ కూడా అయిపోవచ్చింది. మహా ఉంటే 2 ఏళ్లు ఉంటుంది అంతే అంటూ, మరి మీ పిల్లలేం చదువుతున్నారు అని జానకిరామని అడిగాడు. మా సుందరరాముడి 4 మగపిల్లల్లో పోయినేడాది 4గోవాడు గోదావరి స్నానానికి వెళ్ళి మరి మాకు దక్కలేదు. 3వాడు ప్రసాద్ని నేను దత్తత తీసుకున్నా. పెద్దాడు వీరభద్రం బెనారస్లో చదువుతున్నాడు. రెండోవాడు శేఖరం మెడిసిన్ చదువుతున్నాడు. ఆఖరి సంవత్సరంలోకి వచ్చాడు. ఆడపిల్లని చూశారుగా, వరలక్ష్మి. మా ప్రసాద్ బిఏ మొదటేడయింది. కాకినాడలోనే చదువుతున్నాడు. శేషమ్మ గారు పనసతొనలు, మినపసున్ని, మామిడి పళ్ళ ముక్కలు, చెరుకు ముక్కలు పళ్ళాల్లో పెట్టి పట్టుకొచ్చింది. రమణారావును ఉద్దేశించి, అల్లుడికి ఈ రకం పలహారం ఇష్టం ఉండదనుకుంటా అంది. అదేమీ లేదండి, వీటిని తిని హరాయించుకోవడం కష్టమేమోననే భయం. రమణారావు నవ్వుతూ అన్నాడు. మీ అత్తయ్య గడుస్తనం చూసావా, పెట్టకుండానే తినవుగా అని మొదలుపెట్టింది అని జానకిరామయ్య రమణారావుతో అంటూ పళ్ళెం అతని ముందుకు జరిపాడు. శాస్త్రి గారు అందుకని, ఆమె అన్నమాట అక్షరాల నిజమనుకోండి. ఈ కాలం పిల్లలకి ఆహార పుష్టి అసలు లేదు. కాఫీ ఉంటే చాలు. మా రోజుల్లోనే మడిగట్టుకుని చెద్దన్నాల బంతికెళ్లేవాళ్ళం. కందిపొడితో మొదలు పెడితే అంటూ సాగించాడు. మా శాస్త్రి గారికి భోజనాలు గుర్తు చేస్తే మిగిలిన విషయాలు మరిచిపోతారు. మనం ఇంక బయలుదేరితే బాగుంటుంది అని తండ్రికేసి చూశాడు రమణారావు. జానకిరామయ్య రమణారావుతో, అంత తొందర ఏంటోయ్, వెళుదురుగాని, మేం పరాయవాళ్లం కాదు అన్నాడు. అప్పుడే అక్కడికొచ్చిన పార్వతమ్మ, మీ బాబాయికి మొదట ఈయన చెల్లెల్ని ఇచ్చారురా. మీ పిన్నికి నువ్వంటే ఎంత ప్రాణమో చెప్పలేను. తెగమోసేది ఎత్తుకుని. మీ పిన్నుంటే ఇంత రాకపోకలు లేకుండా ఉండేనా? ఏంటో, మనదన్న వస్తువు లేకపోయాక అంతా అంతంత మాత్రమేననుకో అన్నయ్య అని జానకిరామయ్య గారితో అంది. మనమంటే ఉద్యోగరీత్యా దూరం దూరంగా తిరుగుతున్నాం కనుక చుట్టాల్ని తరచూ కలుసుకోలేకపోయాం అని దశరథరామయ్య పార్వతమ్మతో అన్నాడు. పార్వతమ్మ భర్తతో, మీ మాటలకి వెళ్ళండి, దగ్గరుంటే మహా వెళ్ళేట్లు. ఈ మధ్య మా మేనమామ మనవడి పెళ్లి ఊళ్ళోనే కదా, వెళదామంటే వచ్చారా? అసలు ప్రేమలు తక్కువలేండి మీ ఇంట్లో అని చెప్పింది. వెంకమ్మ కాఫీ గ్లాసులు తెచ్చిపెట్టి, తీసుకోండి బాబు, చల్లారిపోతుంది. అబ్బాయి జానకిరాముడు, డాక్టర్ బాబు బండొచ్చినట్టుందిరా అని చెప్పి ఎదురు వెళ్ళింది. జానకిరామయ్య డాక్టర్ దీక్షితులు గారికి దశరథరామయ్యని పరిచయం చేస్తూ ప్రస్తుతం కలెక్టర్గా కాకినాడలో ఉంటున్నట్లు చెప్పి రమణారావుని చూపించి బిఏ చదువుతున్నాడని చెప్పాడు. దీక్షితులు వెంకమ్మ గారిని పెళ్లి చూపులకు వచ్చినట్లున్నారే అని అడిగాడు. వెంకమ్మ, అబ్బే లేదు నాయనా,
వరాలు జమీందారు గారి వసంత దగ్గరికి వెళ్ళొస్తూ బళ్ళొస్తున్నాయని వంతెన దగ్గర నిల్చుందట. పెళ్లివారి బళ్ళ వరసేమో ఏ వేళకి తరకుండా వస్తుంటే వీళ్ళ డ్రైవరు మోటార్ని కోత వేయించాడట. ఎడ్లు చెదిరి పక్కకి లాగేశాయి. ఆ బండివాడి దిగి బలంగా పట్టుకుని ఆపాడు కాని లేకపోతే ఇంకేమన్నా ఉందా? పిల్ల దక్కింది. తలకి మోపుగానే తగిలింది దెబ్బ. అప్పుడే జానకిరాముడు వస్తున్నాడట పొలం నుంచి. పాపం వాళ్ళకి మాత్రం ఏం తెలుసు ఎవరి పిల్లో. అక్కడికి పాపం ఈ అబ్బాయి గుడ్డ తడిపి తెచ్చి మొహం తొడవమన్నాడట వాళ్ళమ్మని. ఇలా కలుసుకునే ప్రాప్తం ఉంది. ఎన్నేళ్లయిందో చూసి వెళ్ళని. మా పిల్లని ఈ దశరథరాముడి తమ్ముడికే ఇచ్చాం. పెళ్ళైన 4 ఏళ్లకే 100 నిండేదానికి. అయ్యో మతుండదు నాకు. వరాల్ని చూపించడం మరిచి మాటలో పడ్డాం అంటూ దీక్షితుల్ని వరలక్ష్మి గదిలోకి తీసుకెళ్ళింది. రక్తం చిమ్మిన తలని చూసి వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ, బాధపడే యోగం ఉంటే తప్పించలేం బాబు అంటూ కళ్ళు ముక్కు తుడుచుకుంటూ గది బయటకు వెళ్ళిపోయింది వెంకమ్మ. అలా ఏడుస్తారా? తొందరగానే మానిపోతుంది అంటూ కట్టుకట్టి మాట మార్చేందుకు, అయితే మీ రిజల్ట్స్ ఎప్పుడు తెలుస్తాయమ్మా అన్నాడు. ఆ బాధలోనే నవ్వు తెచ్చుకుని, అన్నయ్య స్నేహితుడు రాస్తే తెలుస్తుంది అని సమాధానమిచ్చింది వరలక్ష్మి. పొద్దున్న మళ్ళీ వచ్చి చూస్తాను అని చెప్పి దీక్షితులు గారు జానకిరామయ్య దగ్గరికి వెళ్లారు. పెద్ద దెబ్బ తగిలిందంటారా అమ్మాయికి? దీక్షితులు గారిని అడిగాడు జానకిరామయ్య. తలకి తగిలింది కదూ, రక్తం ఎక్కువగా పోయి ఉంటుంది. పర్వాలేదు, 4 రోజుల్లో మానిపోతుంది. మీ తమ్ముడు గారు ఇక్కడ లేకపోవడం మంచిదైంది. లేకపోతే కంగారు పడితే ఆయనకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయ్యేది అంటూ కుర్చీ జరుపుని కూర్చున్నారు దీక్షితులు గారు. వెంకమ్మ గారు గోల పెట్టి, ఏం చేస్తాం కానీ అబ్బాయి వచ్చాక మాత్రం విని కంగారు పడ్డనుకోకండి. వరాలకి ఏదొచ్చినా వాడు చూడలేడనుకో పార్వతమ్మ. తల్లి పోయేటప్పటికి నెలల గుడ్డు. అప్పటి నుంచి దీనికి తల్లి తండ్రి వాడే అయ్యాడు. మేమున్నా ఏదో ఇంత చాకరీ చేయడం తప్ప ఈ పిల్ల గొడవంతా వాడే చూసుకునేవాడు. ఇంతకీ మా శేషు ఒకరిలాంటిది కాదు కనుక మా రోజులలా జరుగుతున్నాయి అంది. పార్వతమ్మ ఓదార్పు ధోరణిలో, కష్టాలన్నీ ఒక్కసారే వస్తాయి. విన్నామనుకో అప్పుడు. మళ్ళీ చేసుకున్నవాడికి ఇంకెంతమంది పిల్లలు? అబ్బే, మళ్ళీ పెళ్లి చేసుకోలేదు, చేసుకోను అని భీష్మించాడు. పిల్లలు పాడైపోతారంటూ తప్పించుకున్నాడు. అన్నగారు 1000 విధాలు చెప్పాడు చేసుకోమని, పిల్లల బాధ్యత తనకు వదలమని. వినలేదు అంటూ చిన్న కొడుకు సంగతి చెప్పింది వెంకమ్మ. దశరథరామయ్య సుందరరామయ్య సంగతి దీక్షితులు గారితో చెప్పాడు. సంభాషణలు చాలా వాటి మీద నుంచి పత్రికల్లో వార్తల మీదకి వెళ్లి యుద్ధం మీదకి వచ్చి నిలిచాయి. హిట్లరు పెద్ద పొరపాటు చేశాడంటాను, ఒప్పుకుంటారా? అలా రష్యా మీదకి వెళ్లకుండా ఇటు ఇంగ్లాండ్ మీదకి వెళితే సులభంగా నెగ్గేవాడు. ఇంతకీ యుద్ధం పూర్తయి ఈ ధరలు తగ్గితే తప్ప ఏ వస్తువు దొరికేటట్టు లేదు. ఎందుకు దొరకవంటే యుద్ధం అంటారు. మీ బావగారి పని హాయి, గవర్నమెంట్ సర్వీసు, రేషన్ల బాధ వారికి ఉండదు అంటూ దీక్షితులు గారు నవ్వారు. అబ్బే, మీరనుకున్నంత సుఖంగా లేదు. మా మీద బోల్డ్ నిఘా పెట్టారు. అందులో స్వరాజ్యవాదులు మాలో ఎప్పుడు లోపాలు దొరుకుతాయా, ఎప్పుడు ఉపన్యాసాల్లో ఏకేద్దామా అని ఎన్నో రకాల ఆరాలు తీస్తుంటారు. పోనీ ఇటు గవర్నమెంట్ మెచ్చుకుంటుందా అంటే అది లేదు. మేము ఏ గవర్నమెంట్ రహస్యాలు బయట పెడతామేమోనని వాళ్ళు ఆరాలు తీస్తూ ఉంటారు. త్రిశంకు స్వర్గం అనుకోండి మా పదవులు. మీ పనే హాయి, స్వతంత్ర జీవులు. ఇష్టముంటే డిస్పెన్సరీ తెరుస్తారు, లేకపోతే మానేసేయచ్చు అంటూ దశరథరామయ్య మాట పూర్తి చేశాడు. మీరనుకున్నంత హాయి కాదండి ఈ వైద్యవృత్తి. అందులోనూ ఇలాంటి చిన్న చిన్న ఊళ్ళలో మహా కష్టం. ఎన్నో అవస్థలు పడుతూ ఉండాలి అన్నారు దీక్షితులు గారు. మీరు ఒక్కసారి మంచివారవుతే శాశ్వతంగా మంచివారుగా ఉండిపోతారు. మంది అలా కాదే. ఎవరేమనుకున్నా మాకన్నా మీకు ఎక్కువ సౌకర్యాలు ఉన్నాయని ఒప్పుకోవాలి. అప్పుడే 10 ఏళ్ళు అవుతోంది ఈ ప్రాంతాలకు నేనొచ్చి. పక్క ఊళ్ళో కొత్తగా పెట్టాడు ఈ మధ్య పాస్ అయిన కుర్రాడు. అప్పుడే ప్రాక్టీస్ కొంత అటు జరుగుతోంది. ఈ గొడవలకెళ్ళండి ఎప్పుడూ ఉండేదే. ఈ రోజు మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా ఊరి సమాజం బిల్డింగ్ పూర్తి కావచ్చింది. మీరు ఫలానా అని తెలియకుండానే మిమ్మల్ని పిలవాలనుకున్నాం ప్రారంభోత్సవానికి. ఇప్పుడు తెలిసాక మీరు రావడం మరీ బాగుంటుంది. మరీ నాకు సెలవిప్పిస్తారా అంటూ దీక్షితులు గారు బయలుదేరారు. జానకిరామయ్య ఇంకా కొంతసేపు ఉండమని దీక్షితులు గారిని బలవంతం చేశాడు. ఇంతలో వెంకమ్మ, ఏం బాబు, ఆ అమ్మాయికి తగిలిన దెబ్బ చిన్నదేనంటారా? దెబ్బలు తిని తిని ఉన్న ప్రాణమేమో ఏది విన్నా ఏది చూసినా మనసులో బిరుగ్గా ఉంటుంది అంది. మీరేం భయపడకండి అంటూ ధైర్యం చెప్పాడు డాక్టర్ గారు. రమణారావు ఇక బయలుదేరితే బాగుంటుందేమో అన్నట్టు తండ్రికేసి చూశాడు. అమలాపురం ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి అని దశరథరామయ్య అడిగాడు. మైల్లోపే ఉంటుంది. మధ్యలో ఇళ్ళేస్తున్నాయి. కలిసేపోతుంది ఇంకా కొద్ది కాలంలో. యుద్ధం వచ్చి వ్యాపారస్తుల్ని, కాంట్రాక్టర్లని లక్షలకి అధిపతులను చేస్తుంది. ఈ విషయం మీ ముందు చెప్పకూడదనుకోండి అన్నాడు దీక్షితుడు. కామేశ్వరరావు జ్ఞాపకం ఉన్నాడా? సుందరానికి నాకు స్నేహితుడే.
అతని కొడుకు పెళ్లి ఈ రాత్రి అమలాపురంలో లీడర్ గారి అమ్మాయికి ఇస్తున్నారట. ఆ అబ్బాయి వీడితో చదివాడు, అంచేత బయలుదేరాడు మావాడు అంటూ దశరథరామయ్య వాళ్ళ ప్రయాణానికి కారణం చెప్పాడు. అదే సూర్యనారాయణ కూతురు వరాలు వాళ్లతో పాటు బెనారస్ పరీక్షకు వెళ్ళిందిగా, వెంకమ్మనుద్దేశించి అన్నాడు దీక్షితులు. ఆ అమ్మాయ పిల్లకు మాదిరిగా ఉంటుంది. 3 ఏళ్ల నుంచి వెళుతోంది పరీక్షకి, ఈసారి పాస్ అవుతుందేమో అంది వెంకమ్మ. పిన్ని, నీ మనవరాల్ని ఇంకా చదివిస్తున్నావా అని పార్వతం అడిగింది. నా మనవరాలు చదువు ఆయాచితంగా వచ్చిందనుకో. మా పెద్ద మనవడు కాశీలో చదువుతున్నాడుగా, వాడి భార్యని కాశీ మెట్రికులేషన్కి కట్టించాలని గట్టి పట్టుబట్టి ఆ పుస్తకాలవి కొని ఇక్కడ పెట్టి వెళ్ళాడు. వాడి భార్య మీరు వెళ్లే పెళ్లి కూతురు, ఇంకో 4 ఉన్నారులే. ఈ ఊర్లో జమీందార్ గారి వసంత కూర్చున్న చోటు విడవకుండా ఆ పరీక్ష కోసం చదివారు. ఈ పిల్ల ఆషామాషిగా చదివింది. ఇది పాస్ అయ్యే మొహం కాదుగా అనుకున్నాం. అయినా పరీక్షకు కూర్చుంటే ఒకసారి కాకపోతే ఇంకోసారైనా పాస్ అవుతుందని తండ్రి పంపాడు. అంత కష్టపడ్డ జట్టంతా సున్నా చుట్టారు. ఇది ఒక్కతే పాస్ అయి ఊరుకుంది. మార్కులు కూడా బాగా వచ్చాయట. మేం దిగిన బస్ పక్కనే కాశీలో మన తెలుగు వాళ్లే భార్యాభర్తలు అక్కడ ఉంటున్నారు. వరాలను చూసి ఎంతో మురిసిపోయారు. పిల్లలేరు పాపం. ఇది పాస్ అయిందని తెలిసి ఎఫ్ఏ పుస్తకాలు పంపి తప్పకుండా చదివి పరీక్షకు రమ్మని ఆశీర్వదిస్తూ రాశారు. అప్పుడప్పుడు ఉత్తరాలు రాసేవాడు అబ్బాయికి. ఈసారి పరీక్షకి తండ్రి తీసుకువెళ్లాడు. పరీక్షలయ్యాక అమ్మాయిని కోడల్ని తీసుకొచ్చాడు. ఇంకా ఫలితాలు తెలవలేదనుకుంటాను. 2 ఏళ్ల క్రితం ఆ పరీక్షకి, ఇప్పుడు దీనికి వెళ్ళింది. ఈసారి కష్టపడి చదివింది. ఏమవుతుందో ఇంతకీ చెప్పొచ్చింది మరిచిపోయాను. పుస్తకాలు పంపారన్నానే, ఆయన ఆఖరి క్షణాలు ఈశ్వర సాన్నిధ్యంలో గడపాలని అప్పుడే 4 ఏళ్ల నుంచి ఉన్నాడట కాశీలో. ఎవరో జాతకం చూసి ఆయుర్దాయం 60 లోపే అంటే కాశీలో ఉండి వేదాంత చర్చలతో కాలక్షేపం చేస్తున్నారు. 60 దాటింది కదా అని వాళ్ల ఊళ్ల వైపు వెళ్ళాడట. వెళ్ళిన చోటే పోయాడట పాపం. ఎక్కడ రాసిపెట్టుందో అక్కడ తప్ప కాశీలో ఇల్లు కట్టుకుంటే మాత్రం వస్తుందా? చూడు పద్మ, దీపం కొంచెం పెద్ద చెయ్యి. యుద్ధమంతా ఈ కిరసనాలు గిరాకీ కోసమే వచ్చినట్టుంది. గుడ్డి దీపాలు పెట్టుకు చూస్తున్నాం. సుందరం వస్తాడేమో చూసిపోదామని కూర్చున్నా. మరోసారి వస్తా. కాకినాడ వస్తే మా ఇంటికి తప్పకుండా రావాలి అన్నాడు. సుందరరాముడికి ఈ కేసు పెట్టిన దగ్గర నుంచి తిరగడమే సరిపోతుంది. వరాలు తల్లివైపు ఆస్తి ఇన్నేళ్లు ముసలం అనుభవించింది. ఆ తర్వాత సగం వేళకొచ్చింది. కోర్టులో డిగ్రీ అయ్యి ఏడాదైనా ఇన్నేళ్ల నుంచి అనుభవించారేమో స్వాధీనం చేయడం లేదు. మావాడు మళ్లీ గొడవ చేస్తే కయ్యాన్ని బియ్యంగా మార్చారు మధ్యవర్తులు. మేనమామ వరసవుతాడుగా, ఆయన కూతుర్ని మా 2వ మనవడికిచ్చి చేయాలని నిశ్చయమైంది. వాళ్ల అల్లుడికొచ్చే వాట వాళ్ల ఊర్లో ఉంచమని, మిగిలింది మా తాలూకాలోని ఉందిలే, అది ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. ఇక్కడది వరాలకు చెరిసగం రాయించాడు. నా సోది వింటుంటే తెల్లారుతుంది. పద్మ, అత్తయ్యకి చెప్పు, పిన్ని బాబాయ్ వెళుతున్నారని. మా పిన్ని ఆ రోజుల్లోనే కచేరీ చేసే అంత సంగీతం రావాలని కూతురి చెప్పించింది. దానికి అదృష్టం లేదంతే. మీ అల్లుడు కలకత్తాలో ఉండేవాడు. 2 ఏళ్ల క్రితం కారు ప్రమాదంలో పోయాడు. అతనికి 2 ఆడపిల్లలే. ఆవిడ పుట్టిల్లు ఒంగోలుగా, అక్కడే ఉంటోంది అని పార్వతమ్మ చెప్పింది. అయ్యో, ఇంకా ఎక్కడో ఉన్నాడనుకుంటున్నాను. ఆ మాట అడగలేదు నా మతిమండ. నాకు అదృష్టం లేకపోయినా పిల్లనిచ్చుకున్న వాళ్ళకి అదృష్టం అనుకునేదాన్ని తల్లి. ఎంత మాట విన్నాను అంటూ వాపోయింది వెంకమ్మ. శేషమ్మ, మీ వదినికి బొట్టు పెట్టు అంది వెంకమ్మ. నేను మడిగట్టుకున్నా, పద్మ పెడుతోంది అంటూ గడపవతల నుంచి చెప్పింది శేషమ్మ. ఇవన్నీ ఎందుకు పిన్ని, నీకింకా పూర్వకాలం చాదస్తం పోలేదు అంటూ రవికలగుడ్డ పొళ్ళు తీసుకుంది పార్వతమ్మ. శాంత అత్తగారి కేసు చూసింది, నాకెందుకు అన్నట్టు. పునిస్త్రీ పొడుచుని ఉత్త చేతులతో పంపచ్చా? అయినా ఏమిచ్చానులే. చూడు దశరథరామయ్య, నేను పెద్దదాన్నయ్యాను. మీ ఇద్దరు వచ్చి 4 రోజుల నుండి వెళితే మా పిల్లొచ్చినట్టుంటుంది. నా తృప్తి కోసమైనా రండి అంది వెంకమ్మ. దశరథరామయ్య అందరికీ మళ్లీ మళ్లీ చెప్పి బయలుదేరాడు. జానకిరామయ్యని కాకినాడ రమ్మని మరోసారి ఆహ్వానించాడు. దీక్షితులు గారిని కలుసుకున్నందుకు సంతోషం అంటూ సెలవు తీసుకున్నాడు. కారు దాకా దీపం తీసుకుని వెంకమ్మ గారు కూడా వెంట నడిచింది. పార్వతమ్మ డ్రైవర్ని మన బ్రాహ్మడు ఏడనడిగింది. మీరు మాటల్లో కూర్చున్నారట. బ్రాహ్మర్లు ఇటు వెళుతుంటే ఆళ్లతో కూడా ఇల్లాడు. మనం వెళ్లేదారిలో పెళ్లి పందిరి ఉందట, ఆడ ఉంటా పిలవమన్నాడు అన్నాడతను. రమణారావు కోపంగా, పెళ్లికి వెళుతూ పిల్లి సామెతగా ఉన్నాడైనా. వాళ్ళు సంభావనిచ్చేదాకా రాడేమో, వీణ్ణెళ్ళి పిలుచుకురమ్మందాం నాన్న అంటూ రోడ్డు దాకా నడిచాడు. చిన్నబాబు గారు, దారిలో కారాపి నేను వెళ్ళి పిలుచుకుని వస్తాను, మీరుండండి అన్నాడు డ్రైవర్. కారు కదిలేందుకు పేచి పెడుతోంది. దశరథరామయ్య జానకిరామయ్యతో నాలాగే దానికి సర్వీస్ అయిపోయింది అంటూ కారులో కూర్చున్నాడు. కారు 2-3 సార్లు మూలిగి ముందు కురికింది. కారు కొద్ది దూరం వెళ్లేసరికి పెళ్లి పందిళ్లు వరుసగా కనబడుతున్నాయి.
బాజా భజంత్రీల గోలకి మాటలు వినపడ్డం లేదు. రమణారావు, ఇక్కడ చూస్తావా అని డ్రైవర్ని అడిగాడు. ఇంకా పైనని చెప్పాడండి, ఆడ చూస్తాను. ఇంకా కొంత దూరం వెళ్ళాక పెద్ద పందిరి. జనం చుట్టూ దడి కట్టుకుని నిల్చుని లోపల జరిగేది బయట కనబడకుండా జాగ్రత్త పడ్డారు. ఆ పందిరికి కొంచెం అవతలగా కారాపి డ్రైవరు బ్రాహ్మడు గారిని తీసుకొస్తానని వెళ్ళి ఆ గుంపు కట్టిన దడిలో కలిసిపోయాడు. రమణారావు విసుగ్గా, వీడప్పుడే వస్తాడని నమ్మకం లేదు నాకు అని అగ్గిపుల్ల వెలిగించి టైం చూసుకుని 8 అవుతోంది అని చిరాకు పడ్డాడు. శాంత ఆవులిస్తూ పమిట కొంగు మెడ చుట్టూ చుట్టుకుని, మళ్ళీ మనం పొద్దున్న బయలుదేరతాం కదా, పిల్ల ఏం గోల చేస్తోందో, నేను రాకుండా ఉండాల్సింది అంది. పార్వతమ్మగారు మాట అందుకుని, తండ్రుంటే గౌరి నీ మాట ఎత్తదు, నీ భయం కాని, అయినా నేను మాత్రం రావాలనుకున్నానా, రమణ అన్నాడు కదా అని బయలుదేరాం, రేపొద్దున్నే బయలుదేరక ఎందుకు అక్కడ అంది. దశరథరామయ్య గారు పార్వతమ్మతో, వాళ్ళకి బంధుప్రేమ ఎక్కువ, ఎన్నాళ్ళయిందో చూసి, అయినా ఎప్పుడూ కలుసుకునే వాళ్ళంత ఆప్యాయత చూపించారు. మీ అన్నయ్య ఉన్నాడు, ఎందుకు పలకరిస్తేనే ఎక్కడ వస్తామోనని భయం, పైగా నువ్వు కళ్ళకొచ్చావనో నీ మీద పీడకలొచ్చిందనో తనే వచ్చి తిష్ట వేస్తాడిక్కడ అంటూ మొదలు పెట్టాడు. ఇప్పుడు వాటి మాటలు ఎందుకులేండి, ఈ మాటలు పాత పాటలే కదా, పెళ్ళిడు పిల్లుంది కదా, సంబంధం కలుపుకుంటే సరి, మీ సరదా తీరుతుంది. నువ్వు నీ కొడుకు అన్నారంటే ఇప్పుడే వెళ్ళి ఒప్పుకొస్తా, సరేనా అంటూ నవ్వుతో కదిలిన కళ్ళజోడును ఎడం చేత్తో సరిచేసుకుని కండువా కొంగుతో బట్టతల్లో పట్టిన చెమటం తుడుచుకుంటూ, ఏ ముక్కగా ఉంది, ఇంకా చల్లగాలు తిరగలేదు అని కారులోంచి దిగి దశరథరామయ్య గారు కొంచెం ముందుకెళ్లి మళ్లీ వచ్చారు. రమణన్నట్టే వీడు అక్కడే దిగబడిపోయాడే అనుకున్నారు దశరథరామయ్య గారు. మీరు దిగడం ఎందుకు, కూర్చోండి, వేడికి పురుగు పుట్ర బయట తిరుగుతూ ఉంటాయి అంది పార్వతమ్మ. లోపల కూర్చుని కారు తలుపు గట్టిగా వేశారు దశరథరామయ్య గారు. పార్వతమ్మ, ఒరే రమణ, మీ నాన్నగారి కథ చెబుతా విను. మీ నాన్నగారు రాజమండ్రిలో చదివేవారు, మీ బాబాయ్ మద్రాసులో చదివేవాడు, మీ చిన్నాన్న చంటివాడు. నిన్ను కడుపుతో ఉన్న మీ బామ్మకి అప్పటికే పొద్దుగుకితే కళ్ళు సరిగ్గా కనబడే కావు. ఓసారి మీ పిన్నిని తీసుకొచ్చారు నోములు కని. నువ్వు కడుపులో ఉన్నావు, మీ బామ్మకి అప్పటికే పొద్దుగుకితే కళ్ళు సరిగ్గా కనబడేవి కావు. ఓసారి మీ పిన్నిని తీసుకొచ్చారు నోములు కని. కొవ్వూరులో మేము ఊళ్ళో ఉంటే వాళ్ళు లైన్లో ఉండేవాళ్ళు. ఆ అమ్మాయి సరదాగా ఉండేది. ఇద్దరం ఒకలాంటి చీరలే కట్టుకున్నాం, పువ్వుల జడలు వేసుకున్నాం. ఆ రోజు మీ నాన్నగారు వచ్చే రైలు వెళ్ళిపోయిందని మీ పిన్ని మంచం మీదే వెళ్లి పడుకున్నా నేను కూడా. పిల్లల్ని మీ బామ్మ దగ్గర పడుకోబెట్టుకుంది. స్టీమర్లో వచ్చారట. అర్ధరాత్రి 12 అయిందో ఎంతైందో మీ బామ్మ తలుపు తీసిందట. అసలే గుడ్డిదిగా దీపమైనా హెచ్చించకుండా మీ పిన్నిని లేపి అది మళ్ళీ పడుకుంటుందేమోనని చేయి పట్టుకుని తీసుకెళ్లి మిద్ది గదిలో వదిలిపెట్టి వచ్చిందట. అసలే దానికి ముద్దు నిద్ర, మెలకువ రాలేదేమో, ఆ గదిలో మంచం కనబడేసరికి వెళ్లి పడుకుంది. మీ నాన్న చెప్పడం దాన్ని చూసి నవ్వు ఆగలేదట. ఏం చేయడానికి తోచక నన్ను లేపుకెళ్ళి ఆ మంచం మీద పడుకోమని నేను పడుకున్న మంచం మీద తను పడుకున్నారంట. నిన్ను లేపిన మాట నిజమే కాని అప్పటికే వెలుతురొస్తోంది. పాపం మీ పిన్ని బతుకుండగా మీ నాన్న ఎదురుగా రావడం కాని మళ్ళీ ఒక రకం చీర కట్టుకోవడం గాని చేయలేదు ఇది జరిగాక అని చెప్పింది. అప్పటిదాకా బయటికి చూస్తున్న దశరథరామయ్య, రక్షించావు, ఇంకేమీ కొత్తవి సృష్టించకుండా అక్కడతో ఆపావు, మరే మిగిలినవి మీరు కల్పించండి అంటూ ఇంక ఊరుకోమన్నట్టు కళ్ళతో సైగ చేసింది పార్వతమ్మ. వశిష్ఠుగారు ఒగురుచుకుంటూ పరిగెట్టుకొచ్చారు. ఆలస్యానికి మన్నించాలి, తమరు అప్పుడే రారనుకుని మా ఊరి అవధానయ్య కనిపిస్తే వాళ్లతో వచ్చేశాను అన్నాడు. దశరథరామయ్య విసుగ్గా, వెళుతూ చెప్పుకోవచ్చు, ఎక్కండి, వాడేడి, మళ్లీ వాణ్ణి వెతకాలేమో, దేవ్యమోహం ఒకటి పెట్టుకుని రాడు అన్నాడు. అబ్బే వచ్చేశాడు, రాబోయ్ రా, నేను ఆలస్యం చేశానంటే నువ్వింకా చేస్తున్నావు అంటూ పొడుంకాయ పైకి తీశాడు శాస్త్రి గారు. భలేవారే, ఇక్కడికి రమ్మని ఆడుకోకుంటే వెతకలేక సచ్చాను అంటూ మూలుకుంటూ కారు స్టార్ట్ చేశాడు డ్రైవర్. డ్రైవర్కి శాస్త్రి గారికి మధ్యన రమణారావు ముడుచుకుని కూర్చున్నాడు. ఒక పక్కన ముక్కుపొడం తాలూకా, ఇంకో పక్కన బీడీ తాలూకా వాసనలు భరిస్తూ, జేబురుమాలకి పూసిన సెంటు ఏమైందో దాన్ని దాటి ఈ వాసనలు ముందుకొస్తున్నాయి. రుమాలు ఇంకో పక్కకు తిప్పి ముక్కు దగ్గర పెట్టుకున్నాడు. నిశ్శబ్దాన్ని తొలగిస్తూ దశరథరామయ్య గారు, ఏమాత్రం ముట్టిందేమిటి సంభావన శాస్త్రి గారికి అని అడిగారు. ఏం సంభావన లేండి, మా వాళ్ళు కనిపించారని వెళ్ళాం తప్ప నేనలా ప్రతిదానికి ఎగబడే ఘట్టాన్ని కాదని మీకు తెలుసుగా. మీలాంటి పెద్దల దయుంటే నాకేం లోట్లేదు. పెళ్లి పెద్ద లేచి అంటున్నాడు, పండితులకి పావలా ఇమ్మని, మిగిలిన వాళ్ళకి కాని ఇస్తాడేమో, నే వచ్చేశాను. ఆ వచ్చిన బ్రాహ్మణ్యం కూడా తగ్గట్టుగానే ఉన్నారు. దశరథరామయ్య గారు నవ్వుతూ, ఈ భాగ్యానికైనా మిమ్మల్ని ఎంతసేపు కూర్చోబెట్టారు?
వచ్చేసినట్టున్నాం, ఈ పందిరి దగ్గర ఆపి కనుక్కో వాళ్ళ ఇల్లు ఎక్కడో అని డ్రైవర్కి చెప్పారు. ఈ ఇల్లు కాదటండి, పక్క వీధిలో ఉందట. వివరంగా అడిగిరు ఎక్కడుందో. వైనం చెప్పారండి. సరే, పోనీ కారు. ఈ ముహూర్తానికి చాలా పెళ్లిళ్లే జరుగుతున్నాయే. దశరథరామయ్య గారు శాస్త్రి గారిని అడిగారు. ఈ మాసం ముహూర్తాల్లో ఇదే ఆఖరు. మళ్ళా జ్యేష్ఠంలో ఉన్నాయనుకోండి, జ్యేష్ఠులకి జ్యేష్ఠంలో చేయరుగా. అలాంటి ఇబ్బందులున్న వాళ్ళకు కూడా ఇదే ముహూర్తం మరి. చూడరా రమణ, విడిదిల్లు ఇదేనేమో. కారుని పక్కగా ఆపమన్నారు దశరథరామయ్య గారు. రమణ మరికొందరు మిత్రులతో కలిసి కారు దగ్గరకు వచ్చాడు. దశరథరామయ్య గారి కుటుంబాన్ని లోపలికి పిలిచిపెళ్లారు. రమణకి స్నేహితుల మాటలతో హాస్యాలతో ఎంత పొద్దుపోయింది తెలియలేదు. పార్వతమ్మ గారు కొద్దిగా తెలిసిన వాళ్ళు ఒకళ్ళిద్దరు కనిపిస్తే వాళ్లతో మాట్లాడుతూ పెళ్లివారి వివరాలు, వచ్చిన వాళ్లలో ముఖ్యులెవరో వాళ్ల చేత చెప్పిస్తోంది. అక్కడికి దగ్గరలోనే కూర్చున్న ఇంకో కొందరు వీళ్ల వివరాలు అడుగుతున్నారు. స్తంభాన్ని ఆనుకుని నిల్చున్న నడివయసు ఆమె జరీచీర మడతపడిన చోటుని చేత్తో రుద్దుకుంటూ, పెట్రోమాక్స్ లైటు వెలుతురికి మెడలో వస్తువులు మెరుస్తుంటే క్రీగంట చూసుకుంటూ, వాళ్ళ ఆ పెద్దావిడ పెనిమిటి కామేశ్వన్నయ్య చదువుకున్నారట. పెళ్లికొడుకు ప్రసాద్కి వాళ్ల పిల్లల్లో ఒకడు స్నేహితుడట. వాళ్ళు కాకినాడలో మా ఇంటి దగ్గరే ఉంటారు. ఆయన కలెక్టర్లా ఉండడు, కానీ ఈవిడ టిప్పు చెప్పడానికి తరం కాదు. కోళ్ళు సరే సరే. ఆవిడ చూసేందుకే ఎవరూ తగనట్టుగా ఎటో చూస్తుంటుంది. ఆవిడంతటి వాళ్ళం నేనసలు వెళ్ళను చెప్పొద్దు అంటూ చేతి వంకి పైకి జరుపుకుని పక్కన జడలుకునే ఆవిడ ముందున్న అద్దాన్ని తీసి చూసుకుంటూ కులుకుతున్న ఆవిడ మాటలు శాంతికి బాధగా తోచాయి. ఇంకెప్పుడు ఎవరింట్లో పెళ్లికి వెళ్ళకూడదు అనుకుంది. మరి కావలసిన వాళ్ళైతే తప్ప. ఇంతకీ పలకరించిన పాపాన ఒక్కళ్ళూ పోలేదు. మాట్లాడాలట, ఏం మాట్లాడాలో అనుకుంది శాంత. ఇంతలో సన్నాయి డోలు చొప్పులతో చెవులు గింగిర్లెత్తాయి. వచ్చిన వాళ్లలో నాజుగ్గా ఉన్నావిడ కాసుల పేరు గెల్లకుండా వెనక్కి జరుపుతూ వడ్డానానికి స్వేచ్ఛిస్తే నడుము దాటి కిందకి జారిపోతుందేమోనని వెనక్కి లాగి పట్టుకుంటూ పెళ్లికొడుకు తల్లికి ఆవిడ తాలూకా వాళ్ళకి బొట్టు పెట్టి కుంకుంబరిన ముత్తైదు చేతికిచ్చి చేదులుక్కుంది. ముత్తైదువు గడపలకి బొట్టు పెట్టుందేమో, అలవాటు పోకుండా వరుసగా అందరికీ చేతి నిండా కుంకం తీసుకుని వెళుతోంది. శాంతికి వద్దు అనాలనిపించినా మళ్ళీ ఏమనుకుంటుందో అన్న భయంతో ఊరుకుంది. ఆవిడ వాళ్ళని దాటి వెళ్ళాక అత్తగారు కోడల బొట్టు చేత్తో చిన్నదిగా అయ్యేట్టు తుడిస్తే శాంత అత్తగారి బొట్టు సరిచేసింది. పార్వతమ్మ గారు నెమ్మదిగా శాంతతో, పాపం వాళ్ళు ఎంతసేపటి నుంచి దిద్దుకుంటున్నారో ఆ అమ్మవారి మొహంలో మెత్తి వెళ్ళింది ఆవిడ. ఎక్కడతో అయిందనుకోకు. ఇప్పుడు అక్కడికి వెళ్ళగానే ఒకసారి, మళ్ళీ భోజనాలయ్యి వచ్చేటప్పుడు, మళ్ళా ముహూర్తానికి వెళ్ళగానే ఇన్నిసార్లు కనుక ఆవిడ బొట్టు పెడితే కాళికాదేవి అవతారంలా తయారై ఉంటాం అంటూ కొంగులో నవ్వును దాచుకుంది. అందరూ భోజనానికి వెళ్లారు. వడ్డన సరిగ్గా జరగలేదని కొందరు మధ్యలోనే లేచి వెళ్ళిపోవడం, పెళ్లికొడుకు తండ్రి తటస్థంగా ఉండడం చూసి నువ్వు పిలిస్తేనే వచ్చాం కానీ గతిలేక రాలేదని దులిపారు కొందరు అక్కసుకొద్దీ. మళ్ళీ ముందు పందిట్లో కిళ్ళీల కోసం రభసయ్యి విడిదికి చేరారు. ఆడపిల్ల తల్లి తండ్రి ఎన్నో విధాల మొక్కులు చెల్లిస్తామని ప్రాధేయపడ్డాక కొద్దిగా ప్రసన్నత చూపించింది వియ్యపురాలు. పూర్తిగా సుముఖంగా ఉండేందుకు ఇష్టం లేనందుకు తార్కాణంగా నలిగిపోయిన చీర, చెదిరిపోయిన జుట్టు, సగం చెరిగిన బొట్టుతో ముహూర్తానికి తరలి వెళ్ళింది పెళ్లికొడుకు తల్లి. పెళ్లివారి మూతి విరుపులతో, దెప్పుడు మాటలతో ముహూర్తం వేళకే పెళ్లి జరిగిపోయింది. పెళ్లి పందిరి పలచబడింది. పార్వతమ్మ గారికి నిద్రతో కళ్ళు మూతలు పడుతున్నాయి. అరుగు మీద తాటాకు చాపు దులిపి పొరుచుకుంటున్న నాగమ్మగారు కనబడగానే శాంతను కూడా రమ్మని అక్కడికి చేరి ఆవిడ పక్కనే నడుం వాల్చారు. శాంతకి సాధారణంగా చుట్టూ తలగళ్ళు, మెత్తని పొరుపు ఉండాలి. చుట్టూ ఎంతో నిశ్శబ్దంగా ఉన్న నిద్ర పట్టడం అపురూపం. అలాంటిది అప్పుడు చేతి మీద తల పెట్టుకుని పడుకున్న పునుకు పట్టేసింది. పార్వతమ్మ శాంతని లేపి విడిదికి బయలుదేరింది. దశరథరామయ్య గారు వీళ్ల కోసం గంట క్రితం నుంచి అటు ఇటూ తిరుగుతున్నారు. పార్వతమ్మ కనబడగానే బయలుదేరు, తొందరగా ఎండెక్కకుండా వెళ్ళిపోవచ్చు అని తొందర పెట్టారు. పార్వతమ్మ పెళ్లికొడుకు తల్లితో వెళ్ళొస్తాం, పొద్దెక్కితే వెళ్లడం కష్టం అంది. ఆవిడ నీరసంగా, అప్పుడే వెళ్లడమేనా? కాఫీలు ఇంత పొద్దెక్కినా పంపలే చూడండి. చాలా దొడ్డ సంబంధం కుదుర్చుకుని వచ్చారు. ఆఖరికి ఒక కొడుకు కదా, మరి మనసు తీరిపోయింది అంటూ బొట్టు పెట్టి చీటీ రవికల గుడ్డ చేతిలో పెట్టి, మీ కోళ్ళొచ్చిందటగా పిలవండి. పెరట్లో ఉందేమోలేండి, నేనే అలా వెళతాను. ఇంకో చీటీ గుడ్డ ఆవిడని వెతికి పట్టుకుని బొట్టు పెట్టించింది. శాంత మాట వరసకి నాకెందుకులేండి అనేసరికి మరో ఆవిడ అందుకుని, శుభకార్యాల్లో ఏదిచ్చినా ఇదేంటి అదేంటి అని ప్రశ్నించకూడదు, తీసుకోవాలి అంది. శాంత కారు దగ్గర నిలబడింది. అత్తగారు అందరికీ వెళ్ళొస్తామని చెప్పడంలో ఉన్నారు.
శాస్త్రి గారు ముందే కారెక్కి కూర్చున్నారు. దశరథ రామయ్య గారు ఎవరికీ చెప్పడం లేదు. రమణ కోసం చూస్తున్నారు. ఏమోయ్, మా అబ్బాయి కనబడ్డా అని అటు వచ్చి అబ్బాయిని అడిగారు. ఆ మేడలో మేజువాణి దగ్గర చేరారు. మీరు వెళ్ళి వెతుకోవడం మంచిది మీ వాణ్ణి అంటూ గళ్ళలుంగి పైకి ముడుచుకుంటూ శాంతకేసి చూసి విజిల్ వేసుకుంటూ దగ్గరలో ఉన్న అరుగెక్కి కూర్చుని సిగరెట్ ని అగ్గిపెట్టె మీద కొడుతున్న కుర్రాన్ని పిలిచి రెండు బాధాలనిపించింది దశరథ రామయ్య గారికి. ఆ కోపంలో డ్రైవర్ని రెండు తిట్టి ఆ మేడ దగ్గరికి కారు తీసుకువెళ్లమన్నారు. శాస్త్రి గారిని వెళ్లి రమణని పిలుచుకురమ్మన్నారు. రమణ వెళ్లొద్దని అడ్డు పెడుతున్న స్నేహితులతో కారు దగ్గరకు వచ్చాడు. ఎకరా తొందరగా అన్న తండ్రి గంభీరమైన కంఠం విని రమణకి కాళ్ళు చేతులు వణకడం ప్రారంభించాయి. తెల్లవారుజామున పడుకుందామని ఆ మేడ దగ్గరకు వచ్చాడు. రాకుండా ఉండాల్సింది. ఇదంతా ఆ ఆచార్యగాడి పని. నిద్రొస్తుందిరా అంటే ఇక్కడికి తీసుకొచ్చాడు. గది శుభ్రంగా ఉంది. పక్క దులుపుకుని పడుకున్నాడు. మగతగా నిద్ర పట్టింది. ఎవరో మెల్లిగా నిద్రలేపినట్లయింది. మళ్లీ కునుకు పట్టింది. కొద్దిగా వాడిపోయిన మల్లెపూల వాసన, ఏదో కంపుతో కలిసిన సెంటు, చాలాసేపుగా నమిలిన కిళ్ళీ తాలూకా వాసన దగ్గరగా వీస్తే భద్రంగాడేమోనని పక్కకు తిరిగి పడుకుంటే మొహం మీదకు వంగి వంగి ఊపిరి సలపకుండా తను లేచి కూర్చోవాలని చేసే ప్రయత్నాన్ని జరగకుండా చేస్తూ నవ్వుతూ ఇంకా దగ్గరగా జరుగుతోన్న అనుభవం గుర్తుకు రాగానే నిల్చోలేక కారులో కూర్చున్నాడు. ఏమిట్రో ఒక్క రోజునమంటే మహా ఇది చేస్తున్నావు దిగమని శేఖరం చేయి పట్టుకుని గుంజుతున్నాడు. తండ్రికేసి చూసేందుకు ధైర్యం లేక, వీళ్లతో మాట్లాడలేక, భయంతో వెళతానని తల ఊపాడు రమణ. కారు కదిలింది. ఒట్టి పిరికిదద్దమ్మా అని గట్టిగా అరుపులు నవ్వులు కారుతో కూడా కొంత దూరం వచ్చాయి. ఎవరూ మాట్లాడడం లేదు. భద్రం పొద్దున్న తన మీద మండిపడ్డాడు. ఆచార్య అండం తనకేమీ తెలీదని. ఆ మేళంలో పిల్ల భద్రంకి తెలుసట. అతని ముందరే కీచులాడాడు. వాణ్ణి వెతుకుంటూ వచ్చిందట. నిన్ను లేపి అడగాలని ప్రయత్నించిందట. నీకు మెలకువ రాలేదని అన్నీ వాడికి చెప్పి అంత మంచివాణ్ణి ఎప్పుడూ కలవలేదంటూ నువ్వు లేకపోబట్టే కదా ఈ అదృష్టమంటూ ఉంగరం చూపించి చేతిది తీసి పెట్టుకుంటుంటే మళ్ళీ ఆ అబ్బాయి అడగలేదు పాపం. నువ్వైతేనా అప్పుడే గుంజుకుంటావు అని చెప్పిందట. భద్రానికి ఒళ్ళు మండి వాడి మంచి నీకు తెలవాలంటే ఈ సంగతి వాళ్ళ నాన్నకి చెప్పి కథ తేలుస్తా అని కాలు కాలిన పిల్లిలా పందిళ్లన్నీ తిరిగాడట. వీర్రాజుకి ఇదంతా చెప్పి నువ్వు రా నాతో వాళ్ళ నాన్న దగ్గరికి వెళుతున్నా అంటే వీర్రాజు తనకి రావడానికి ఇష్టం లేదని, భద్రాన్ని కూడా వెళ్ళొద్దని, అయినా నీకెందుకింత కచ్చా? చుట్టం కాదు కదా, నువ్వు ఏమీ పెళ్లి చేసుకోవు. ఆవిడిష్టం మీదే లేపిందంటున్నావు. అతని తప్పు నాకేం కనపడ్డంలే. వెళ్ళి మాత్రం ఏమని చెబుతావు? నువ్వు నవ్వులు పాలవుతావు అని కోకలేసి పంపాడట. భద్రం తన తండ్రితో మాట్లాడడం చూశానని ఆచార్య చెప్పాడు. తెలిస్తే ఎలా? తనింక నెలపైనే ఉండాలి. రిజల్ట్స్ రావాలి. తర్వాత సీట్ రావాలి కదా. ఎటూ తోచడం లేదు. రుమాలతో నుదురు తుడుచుకుని చెప్పి ఉండకపోవచ్చులే అని సమాధాన పడ్డాడు రమణారావు. పార్వతమ్మ మాటలు మొదలుపెట్టింది. కాని ఎవరూ విననట్టుగా తోచి నోళ్లకి తాళాలు వేసుకున్నట్టున్నారు అంటూ విసుక్కుంటూ మాట్లాడడం కట్టిపెట్టి ఎటో చూస్తూ కూర్చుంది. ఎవరి మట్టుకు వాళ్లు కునుకుతూ వెనక్కొరిగారు. ఇంటికి చేరాక ఎంతో అలసిపోయినట్టు ఆప్సోపాలు పడ్డారు. కోడలు శాంత, అత్త పార్వతమ్మ. 4 రోజులైనా పార్వతమ్మ గారి మూలుగు తగ్గలేదు. రమణ తండ్రిని తప్పించుకుని తిరుగుతున్నాడు. దశరథ రామయ్య గారు రమణ ఇంట్లో ఉంటే ప్రతిదానికి పిలవడం అలవాటు. రమణ కనబడ్డం లేదేమని పార్వతమ్మని అడిగారు. ఏమో, నా ఒంట్లో బాగలేక నేను ముట్టుకుంటూ ఉంటే మీ యక్ష ప్రశ్నలేమిటి? ఉంటాడు, ఎక్కడికి వెళతాడు అంది చిరాగ్గా. సరే, నీతో ఏదైనా చెప్పాలన్నా భయమే. పెద్ద గొంతుకు పెట్టుకుని అరవడం తప్ప ఇంకోటి తెలీదు అని విసుకుంటూ దశరథ రామయ్య గారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.